డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మేనిఫెస్టేషన్ కోర్సెస్ జాయిన్ అయ్యారు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారు. సో అఫర్మేషన్స్ అంటే ఏంటో రాసుకున్నారు. తర్వాత విజువలైజేషన్ కోసం ఒక బోర్డ్స్ తయారు చేసుకున్నారు. మీరు విజువలైజేషన్ చేస్తున్నారు, కానీ అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నారు. ఇది గనక మీ స్టేటస్ అయి ఉంటే, ప్రెజెంట్లీ మీరు ఉన్నటువంటి పొజిషన్ ఇది అయి ఉంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. క్లాసికల్ ఫిజిక్స్కి క్వాంటమ్ ఫిజిక్స్కి తేడా ఏంటి అంటే, ఈ మేనిఫెస్టేషన్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో మీకు కావాల్సుకున్నది ఇలా చిటికలో ఎట్లా సాధించుకోవచ్చు, చిటికెలో ఎలా సాధించుకోవచ్చు అనేది నేర్చుకొని మీ ఐడెంటిటీ షిఫ్ట్ ఇమీడియట్గా ఎట్లా అవ్వాలో సైంటిఫిక్గా తెలుసుకున్నారు అంటే, మీరు రోజు ఏదైతే అఫర్మేషన్స్ చేస్తున్నారో వాటితోటే, ఏ విజువలైజేషన్ బోర్డు వాడుతున్నారో దాంతోటే, ఏ విజువలైజేషన్ టెక్నిక్స్ వాడుతున్నారో దాంతోటే ఇంతకు క్రితం మీరు సాధించలేనిది ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా సాధించగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, నన్ను కలవాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, కలవండి. మా టీం మీకు సిద్ధంగా ఉంటారు సహాయం చేయడానికి. హలో నమస్తే, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీతో మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. అఫర్మేషన్స్ మనకి హార్ట్ నుంచి, మైండ్ నుంచి ప్యూర్గా మనము ఏదైతే థాట్ ప్రాసెస్లో చెప్తే మంచిగా మనకి మేనిఫెస్ట్ అవుతుందని అన్నారు. యాక్చువల్గా కొంతమందికి ఏంటి అంటే, ఎంత అఫర్మేషన్స్ చేసినా వై ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ అంటే కొంతమందికి నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. లైక్ అంటే అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది, అంటే నేను అనుకునేది పాజిటివ్గానే నేను అనుకుంటూ వచ్చాను, బట్ ఎందుకు ఇట్ టర్న్డ్ అవుట్ టు బి నెగిటివ్గా మనకి ఎందుకు వచ్చింది రిజల్ట్ అని. సో వాట్స్ రాంగ్ అంటారు అసలు? జస్ట్ ఒక ఉదాహరణ, చిన్న స్టోరీ చెప్తాను అనమాట. నేను ఇనీషియల్ డేస్లో, అంటే కార్ డ్రైవింగ్ చేసుకునే ఇనీషియల్ డేస్లో ఏం చేశానంటే, ఓకే టీచర్ చెప్పాడు నాకు కార్ డ్రైవింగ్ ఇది రెండు పెడల్స్ ఎట్లా వాడాలి, రెండు కాళ్ళు ఎట్లా ఆపరేట్ చేయాలని. రైట్, నేనేం చేస్తున్నానంటే చాలా బాగా రేస్ చేస్తున్నాను కార్ని. ఆయన రేస్ చేసినప్పుడు ముందుకెళ్ళింది బాగానే, ఆయన రేస్ చేసినప్పుడు తర్వాత డ్రైవర్ సీట్ నాకు ఇచ్చాడు. ఓకే, అతను నా కోచింగ్ పొజిషన్లో ఉన్నాడు. నేను బాగా రేస్ చేస్తున్నాను, ఎంత మ్యాక్సిమం రేస్ చేస్తున్నాను, ఇంకా అఫర్మేషన్ ఇంకా రేస్ చేస్తున్నాను. కారు ముందుకు వెళ్ళటం లేదు. ఏంటి సార్ అని అడిగాను. ఆయన నా వైపు చూశాడు, నా కాళ్ళ వైపు చూశాడు, అంటే నా యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వేషన్ చేశాడు. ఈ పక్కన కాలు ఏం చేసిందంటే, బ్రేక్ మీద ఇటు ఎంత నేను ఇంటెన్సిటీ తోటి రేస్ చేస్తున్నానో, యాక్సిలరేటర్ నొక్కుతున్నానో అంతే ఇంటెన్సిటీతో లెఫ్ట్ సైడ్ కాలు, లెఫ్ట్ లెగ్ కూడా బ్రేక్ని అంతే ఇంటెన్సిటీ నొక్కి పెట్టేసింది. ఇక్కడ మనకి తెలియకుండా మన సబ్ కాన్షియస్లో కొన్ని బ్లాకేజెస్ మనం తయారు చేసుకున్నాం. బయట ఎవరో వచ్చి మన మీద శత్రుత్వం పెట్టుకొని, లేదా మన జీవితంలో పైకి వెళ్తుంటే ఇడు ఎదగకూడదు అనేసి పని కట్టుకొని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసుకొని వచ్చి మనకి ఏదో నష్టం చేయాలని కాదు. రైట్, నాకు క్వాంటమ్ ఫిజిక్స్ సైన్స్ భగవద్గీతలో నాకు ఇష్టమైనటువంటిది క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్కి ఉపయోగపడేటటువంటిది. ఉద్ధరేదాత్మ ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు. అంటే నా కార్ యాక్సిలరేటర్ నొక్కితే నేను ముందుకెళ్ళాను అంటే నేను ఫ్రెండ్ని, నాకు కావాల్సిన డిస్టెన్స్ వరకు నేను వెళ్తాను, సేఫ్గా వెళ్తాను, నా పని నేను చేసుకుంటాను. రైట్, ఆత్మైవ రిపు ఆత్మన రిపు శత్రువు. నాకు నేను ముందుకు వెళ్ళట్లేదు అంటే నాకు నేనే శత్రువుని, నాకు నేనే బ్రేక్ వేసుకుంటున్నాను. రైట్, నెంబర్ 1 థింగ్ హియర్ మనం చేయాల్సింది ఏంటి అంటే, క్వాంటమ్ ఫిజిక్స్లో మనం హార్ట్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. వీ డోంట్ వర్క్ ఎట్ బ్రెయిన్ లెవెల్. నెంబర్ 1, ప్రతిదీ ఏదైతే సృష్టించబడిందో మనిషి యొక్క ఆలోచన నుంచే సృష్టించబడింది, మెదడు నుంచే సృష్టించబడింది. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో మెదడు ద్వారానే నేర్చుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం సైంటిస్టులు ఇప్పుడు ప్రూఫ్ చేసింది ఏంటి అంటే, హృదయానికి కూడా న్యూరాన్స్ ఉన్నాయంట. మనం ఎట్లయితే మెదడులో ఆలోచిస్తున్నాము, స్టోర్ చేసుకుంటున్నామో, హృదయంలో కూడా న్యూరాన్స్ ఉన్నాయంట. హృదయం కూడా ఆలోచించగలుగుతుంది, గుర్తుంచుకోగలుగుతుంది. ఇంకొక స్టెప్ వాళ్ళు ముందుకు వెళ్ళి ఏం చేశారంటే, గట్, జీర్ణ వ్యవస్థ, ప్రేగులు, వాటికి కూడా బ్రెయిన్ ఉంటుందంట, వాటికి కూడా మెమరీ ఉంటుందంట. మన చిన్నప్పటి నుంచి విన్నాము మల విసర్జన చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని. తర్వాత డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు మహానుభావుడు, మంచి సేవ్ చేస్తున్నారు. ఆయన్ని కొంచెం హ్యూమరస్గా సినిమాలో కూడా పెట్టారు, ఎప్పుడు అదే మాట్లాడతారు అనేసి. కానీ ఇప్పుడు దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. సైంటిస్టులు చెప్తున్నారు, మెదడు ఇక్కడ ఒక్క చోట కాదు, మెదడు ఇక్కడ జీర్ణ వ్యవస్థ 3 చోట్ల ఉంది అని. నేను హృదయం గురించి మాట్లాడు. ప్రతి క్వాంటమ్ ఫిజిక్స్ స్క్రిప్చర్లో, భగవద్గీతలో కూడా, బైబిల్లో కూడా, ఖురాన్లో కూడా ఈ హృదయం అనే దానికి చాలా ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత మెదడులో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని ఉన్నాయి. ఎడమ మెదడు, కుడి మెదడు. చూడండి, మన ఈ
6 అడుగులు 7 అడుగులు 5 అడుగుల శరీరాన్ని, 50 కేజీలు 100 కేజీలు 200 కేజీల శరీరాన్ని, ఈ 1400 గ్రాముల ప్రతి ఎదిగిన మనిషిలో ఉండేది 1400 గ్రాముల మెదడు. ఈ 1400 గ్రాముల మెదడు ఏదైతే 2 అరచేతుల్లో వస్తుందో, ఎడమ మెదడు కుడి మెదడు, ఇదే మన జీవితాన్ని నడిపిస్తుంది, శాసిస్తుంది. అయితే ఇక్కడ ఈ మెదడుకి ఏంటి అంటే మంచి చెడు, ప్రేమ అసహ్యం, అటు వెళ్దామా ఇటు వెళ్దామా, ఆప్షన్స్, ఇది కాకపోతే ఇంకోటి ఉందా అనేటటువంటి అటు ఇటు అనేటటువంటిది ఉంది లాజిక్. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద హార్ట్. నేను మాట్లాడేది ఈ ఫిజియోలాజికల్ హార్ట్ కాదు, ఏది బ్లడ్ని పంప్ చేసే హార్ట్ కాదు, హృదయం. అది గుండె. నేను మాట్లాడేది హృదయం గురించి. ఈ హృదయం ఏంటి అంటే ఒక్కటే దానికి తెలుసు, లవ్, ప్రేమ. రైట్. తత్ర కోమోహ కహ శోకః యత్ర ఏకత్వం అనుపశ్యతః అంటే శ్వేతోపనిషత్తులో ఉంది. ఈ మనిషికి ద్వేషము, కుళ్ళు, అసూయ, పగలు, కోపాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాడు వేరు నేను వేరు, ఎడమ వేరు కుడి వేరు అన్నప్పుడు వస్తాయి. ఎప్పుడైతే ఈ హృదయం ఇంకొక పెద్ద హృదయంలో నుంచి వచ్చింది, ఇది నా తండ్రి హృదయంలో నుంచి, ఇది నా తండ్రి హృదయం ఒక చోట నుంచే వచ్చింది, ఇదంతా విడిపోయినా కూడా కలిసే ఉన్నాయనేటటువంటి ఐకమత్యంతో ఉంటే దే ఆర్ యునైటెడ్ బ్రదర్స్, దే ఆర్ ఐడియల్ బ్రదర్స్. రైట్. లేదు ఈ హృదయం వేరు ఆ హృదయం వేరు అంటే యాజ్ పర్ అబ్రహామిక్ థింగ్, ఫస్ట్ మరణం భూమి మీద ఒక మర్డర్ ద్వారా జరిగింది. ఓకే, ఆదాము మొదటి వ్యక్తి అనుకుంటే ఆదాముకి 2 కొడుకులు, ఏబెల్ అండ్ కెయిన్. సో ఏబెల్ ఏం చేశాడు అంటే తనకి వచ్చిన దాంట్లో నుంచి గ్రాటిట్యూడ్గా యూనివర్స్కి కొంత తిరిగి ఇచ్చేసాడు. ద బెస్ట్ థింగ్, థ్యాంక్ యూ, నువ్వే ఇచ్చావు, థ్యాంక్ యూ అని ఒక రిటర్న్ గిఫ్ట్ ఇద్దామనేసి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అతని బ్రదర్ కెయిన్ అనేవాడు ఏం చేశాడంటే యూనివర్స్ హ్యాస్ కన్సిడర్డ్ యువర్ గిఫ్ట్ బట్ నాట్ కన్సిడర్డ్ మై గిఫ్ట్. అక్కడ ఇచ్చే గుండెని చూస్తుంది యూనివర్స్, నువ్వు ఇచ్చే రూపాయిని చూడదు, పత్రం, పుష్పం, ఫలంతో ఇది చూడదు, దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్, ఉద్దేశం, సంకల్పం చూస్తుంది. కాబట్టి అతని గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేసింది, మళ్ళీ రిటర్న్ 10 times గిఫ్ట్ ఇచ్చింది. బట్ కెయిన్ అనే వ్యక్తికి మాత్రం కన్సిడర్ చేయాల. అతను ఇది ఏం చేసుకోవాలి, అతను హృదయం ఎట్లా ఆపరేట్ చేస్తున్నాడు, అతను ఎట్లా పనిచేస్తున్నాడు, ఎట్లా సాధిస్తున్నాడు, ఎట్లా క్వాంటమ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు అనేది నేర్చుకోవాల్సింది పోయి ద్వేషం పెంచుకున్నాడు. అంటే మెదడు వాడాడు, నేను వేరు అది వేరు, మర్డర్ చేసి. అంటే భూమి మీద జరిగిన మొట్టమొదటి మరణం మర్డర్ ద్వారా జరిగింది. సో అక్కడి నుంచి వచ్చిందే ఒక గిల్ట్, మనకి తెలియకుండా మనలో ఉండిపోయింది ఒక గిల్ట్. అరే నేను ఏదో తప్పు చేశాను అందుకే ఇది జరిగింది. బట్ యూనివర్స్ అట్లా కాదు, నువ్వు ఎన్నిసార్లు తప్పు చేయి, ఇదంతా తయారు చేసింది నీకోసమే, మారు చాలు. ఇప్పటి వరకు వేరే వాడికి నష్టం చేసావా, పశ్చాత్తాపడ్డావా, కన్నీళ్ళు వచ్చాయా, ఎనఫ్, ఇక నుంచైనా మంచి చేయి, అన్ని మాఫ్, జీరో 1 time సెటిల్మెంట్ చేసేసాం, ఇక నుంచైనా మారు. ఇది కానీ మనకి తెలియకుండా మళ్ళీ ఏం కాన్షియస్నెస్ ఉంటుంది, ఒక సిన్ కాన్షియస్నెస్. ఇప్పటి వరకు ఉన్న టీచింగ్స్ మనకి ఏం నేర్పించాయంటే స్పిరిచువల్ అండ్ రిలీజియస్ పేరుతో వచ్చే ఈ గురువులు, బాబాలు మనకి నేర్పించింది ఏంటి అంటే సిన్, పాపము, ఏమి చేశాను అందుకు ఇలా జరిగింది నేర్పించారు. కానీ నేను ఏమి చేయటం ద్వారా దీని నుంచి ముందుకు వెళ్తాను, దీని సారాంశమే అది. సో ముందుకు వెళ్ళటం, పురోగతి, ప్రగతి భవన్కి వెళ్ళటం మనకి శాస్త్రాలు నేర్పించాల్సింది పోయి వాళ్ళు నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు అధోగతి భవన్లో ఉన్నావు. మనకి నేర్పించాల్సినటువంటి ధర్మశాస్త్రాలు, లా అండ్ ఆర్డర్ ఎలా ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ తోటి ఉండి నేను బాగుపడుతూ పక్కన వాడికి సైంటిఫిక్ టెంపర్తో హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్లాల్సింది నేర్పించబోయి క్రైమ్ ఎక్కువగా మనకి ఇంజెక్ట్ చేస్తుంది. నువ్వు ఈ క్రైమ్ చేసావంటే నీకు ఇంత శిక్ష, ఈ క్రైమ్ చేసావంటే ఇంత శిక్ష. ఓకే, అర్థమైందిగా, ఐఎమ్ రెడీ ఫర్ దట్, ఐ విల్ కమిట్ ద క్రైమ్ అండ్ ఐ విల్ గో ఫర్ దట్. ఏమైపోయింది తర్వాత నేను విమర్శించట్లేదు కానీ మీడియా ఇస్ ద 4th estate. అంటే మనకి రాజ్యాంగానికి 4 స్తంభాలు ఉంటే ఒక ముఖ్యమైన స్తంభం మీడియా, న్యూస్. ఈ మీడియా తన ప్రజలకి ఎలా ఉండాలి అనేటటువంటి అవేర్నెస్ చూపించాలి. కానీ మీరు నిద్రపోవాలంటే మేలుకోండి, మీకు నేరం జరగచ్చు, మిమ్మల్ని చంపేచి ఎవరైనా, ఇవన్నీ మెదడులో కూర్చోబెడుతూ ఉంటాయి. మనిషి నిద్రపోయే ముందు ఎప్పుడైతే తీటా స్టేట్కి వెళ్ళి మేనిఫెస్టేషన్ ఈజీకి వెళ్ళే స్థితిలో భయాలు, ఆందోళనలు, అమ్మో క్రైమ్ అవి పెడితే అదే మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను సర్ఫేస్ లెవెల్లో అఫర్మేషన్స్ చేసుకుంటున్నాను, లేదా పవిత్రంగా ఒక గుడికి వెళ్ళి పూజలు, నమాజు లేదా ప్రేయర్స్ చేస్తున్నాను. మేనిఫెస్టేషన్కి వచ్చేటప్పటికి వేరేగా ఉంది. ఫస్ట్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను ఇది మేనిఫెస్ట్ చేసుకున్నాను, అది నాకు వచ్చింది, అది దాని తప్పు కాదు. అది ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళు నా ఎదుగుదల గిట్టలేని వాళ్ళు, నాకు దిష్టి పెట్టుతున్నారు, నరదిష్టి జరిగింది కాదు. వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో కూడా మేనిఫెస్టేషన్ చేసుకో చాలా ఉన్నాయి. రైట్, ఫస్ట్ నేను అంగీకరించాలి, 100% రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఎక్కడ నా కండిషన్ ఏంటంటే హృదయం మీద చేపెట్టాలి. మన మేనిఫెస్టేషన్ కోచింగ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంతో కనెక్షన్ నేర్పిస్తాం. ముందు దీని నుంచి ఇవ్వు చాలు, దీని నుంచి మనం కనెక్ట్ అయ్యి సాధించింది చాలు, హృదయానికి కనెక్ట్ అవ్వాలి. సో హృదయంలో కన్ను అంటాం,
కన్నులు ఉండవు, రైట్? ఐనే లేవ్, అది హిబ్రూలో ఉంటుంది. కలబుల్, కలబుల్ అయిన అరబ్బీలో ఉంటుంది. హృదయ నేత్రం సంస్కృతంలో ఉంటుంది. సో ఆ కన్నుని చూస్తాం, ఆ కంటికి మనం కనెక్ట్ అవుతాం. సో దాంతో మనం చెప్తాము, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఏదైతే నేను మేనిఫెస్ట్ చేశానో నాదే రెస్పాన్సిబిలిటీ, ఎవరిది తప్పు కాదు. ఇన్ని రోజులు నేను వేరే వాళ్ళ తప్పు అని ఈ చూపుడు వేలు అటు చూపించాను కాబట్టే ఇది నా తప్పైంది, నన్ను క్షమించు. నేను చింతిస్తున్నాను, నా తప్పుకి వేరే వాళ్ళని నిందించాను, చింతిస్తున్నాను. కానీ నేను అడిగింది నాకు రెడీ చేసావు కదా, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్. 4 స్టేట్మెంట్స్. దీన్ని ఓపెనోపోనో అనే స్టేట్మెంట్ మెడిటేషన్ అంటారు. ఓపెనోపోనో అంటే ఉండాల్సిన గుండెని ఉండాల్సినట్టు పెట్టడం. 4 మంత్రాలు చెప్తున్నాను. కళ్ళు మూసుకొని హాయిగా మెడిటేషన్ చేసుకొని ప్రాణాయామం చేసుకోండి. మనం వర్క్షాప్స్లో అంటే కరెక్ట్గా ఎలా చెప్పించాలో చేయొచ్చు. జస్ట్ జనరల్గా చెప్తున్నాను. ఈ చెయ్యి ఇక్కడ, 2 చేతులు ఇక్కడ పెట్టేసి కొంచెం బ్రీతింగ్ 3 సార్లు తీసుకొని, ఈ బ్రీతింగ్ ఎట్లా లోపలికి మీరు తీసుకునేటప్పుడు 1 2 3 4 అనుకోండి, బయటకు వదిలేటప్పుడు కనీసం 5 అన్న బ్రీతింగ్ అవుట్ అవ్వాలి. లేదు మీరు ఆల్రెడీ ప్రాణాయామం బాగా చేసి కొంచెం బ్రీతింగ్ బాగుంది, ఇన్హేలేషన్ ఒక 20 సెకండ్స్ వచ్చింది అనుకోండి, ఎక్సలేషన్ 21 సెకండ్స్ అన్నా ఉండాలి. దట్ ఈస్ ద రూల్. అదేంటంటే మన మెదడులో నుంచి వెళ్ళే 12 క్రేనియల్ నర్వ్స్లో 10వ నర్వ్, దాన్ని వేగస్ నర్వ్ అంటాము. ఆ వేగస్ నర్వ్కి మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాను, ఐ ఆమ్ సేఫ్, ఐ ఆమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అని. చేసిన తర్వాత 4 మంత్రాలు. మంత్రం నెంబర్ 1, ఐ ఆమ్ సారీ, ఏది జరిగినా నాకు అనంగా జరిగింది, నేను దాన్ని పశ్చాత్తాపడు, ఐ ఆమ్ సారీ. 2వ మంత్రం, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమాపణ అడుగుతున్నాను, వేరే వాళ్ళని నిందించాను, క్షమాపణ అడుగుతున్నాను. 3వది, థ్యాంక్ యూ, నాకు కావాల్సింది నాకు నువ్వు ఇచ్చేసావు, థ్యాంక్ యూ. 4వ మంత్రం, ఐ లవ్ యూ, నేను పుట్టడానికి ముందే నాకు అన్ని రెడీ చేసి పెట్టేసావు, ఐ లవ్ యూ. ఈ 4 మహామంత్రాలు చెప్పండి. లైఫ్ మారకపోతే నన్ను నిలదీయండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే పాజిటివ్గానే అఫర్మ్ అవుతుంది. ఇప్పటివరకు జరిగింది ఏంటి అంటే, లోపల అన్కాన్షియస్గా సబ్కాన్షియస్గా ఏమో భయాల్లో నిండిపోయి ఉన్నాము, నోటితో మాత్రమే అఫర్మేషన్ చెప్పాము. ఇప్పుడు మార్చేసేయండి, లోపల ఫీల్ అవుతూ చెప్పండి, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. 4 మంత్రులు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దట్స్ ఇట్. ఇలా అఫర్మేషన్ చేస్తే మనకి మంచి పాజిటివ్ అనేది వస్తుందంట. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Yeah.